హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. రామ్ గోపాల్ వర్మ వ్యూహానికి ప్రతివ్యూహం రెడీ అవుతుంది. ఏంటిది సినిమానా అంటే అచ్చంగా సినిమానే. ఎందుకంటే దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ చాలా వేగంగా జరుగుతుంది. ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్గా పేరు పడ్డ మన అడిసిమల్లి శ్రీనివాస్ గారు, ఆయన రచయిత కూడా. ఆయన వాళ్ళ మీద చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఆ సీక్వెన్సు తీసుకురావటం బహుశా ఈ పాటికి టేబుల్ వర్క్ అలాగే ఈ గ్రాఫిక్స్ కూడా మొదలై ఉంటుందేమో. ఎందుకంటే చాలా ఆర్గనైజ్డ్గా ఉంది. ఆ స్క్రిప్ట్ అవన్నీ చూస్తుంటే ఆసక్తి కలిగించేలాగా ఉంది. ఏంటి ఈయన వ్యూహం సెప్టెంబర్లో రిలీజ్ అయితే తెలుగుదేశం ప్రతి వ్యూహం ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు? అసలు ఏంటి అడిసిమల్లి శ్రీనివాస్ గారు ఏమైనా నిజంగా సీరియస్గా స్క్రిప్ట్ వర్క్లో ఇన్వాల్వ్ అయ్యారా? అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం ఆయన్ని. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్కారం అండి. సో ఆర్జీవికి కౌంటర్ వ్యూహం రెడీ అయిపోతుంది అనమాట. అంటే వాళ్ళ మీద చూస్తే చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. అదే అంటే మన పాత్ర పరిమితం అండి. దానికి కావాల్సిన కొంత మ్యాటర్ మనం స్వయంగా రచయిత కూడా కదా. అంటే మన అవసరం పడిన చోట కొద్దిగా సహాయం తీసుకున్నారు వాళ్ళు. ఆ మెయిన్ స్క్రిప్ట్తో మనకు సంబంధం లేదు, లైన్ చెప్తారు కదా. మనకు కూడా మన సహాయం తీసుకున్నప్పుడు, ఆ స్క్రిప్ట్ వర్క్లో మన సహాయం తీసుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మన అవసరం పడింది వాళ్ళకి. అంటే రాజకీయాలకు అతీతంగా నేను ఆ సందర్భం చెప్తే సందర్భాన్ని కాంటెక్స్ట్ వరకు మీరు ఇస్తారు. దానికి సంభాషణలు నేను రాశాను. దాని వరకు కథ వాళ్ళది, అదే ఆలోచన వాళ్ళది, కథ వాళ్ళదే, దాని కథానుసరణం అంటే స్క్రీన్ ప్లే వాళ్ళదే. అయితే అందులో నన్ను కొన్ని సందర్భాలకు కొన్ని సీన్స్కి సంబంధించి నన్ను అడిగారు. అది నేను రాసి పెట్టాను వాళ్ళకి. ఆ సీన్స్ అంటే మరీ రహస్యం అయితే చెప్పద్దు, కానీ కొంతవరకు పెరిఫరల్ గా అయితే ఆల్రెడీ లీక్ అయిపోయింది. మీరే మీ వాళ్ళ మీద పెట్టారు. అది నా వాళ్ళ మీద అంటే ఫ్రీ పబ్లిసిటీ సినిమాకి. అంటే ఇక్కడ ఇది నేను ఎందుకు వాళ్ళ పర్మిషన్ తీసుకుని బయట పెట్టాను. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ అనేటువంటి ఒక దిగ్దర్శకుడు ఒకప్పుడు, వన్స్ అపాన్ ఏ టైం, వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అన్నట్టుగా ఆయన ఒకప్పుడు ఒకనాడు. ఇవాళ బూట్లు నాగుతూ కాళ్ళు నాగుతూ పరిస్థితిలో ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన తీస్తున్నాడు వ్యూహం. డెఫినెట్గా ఒక వర్గానికి అనుకూలంగా ఉంది, ఒక పార్టీకి అనుకూలంగా చేస్తున్నాడు ఆయన. మరి మిగతా పక్షాలు పవన్ కళ్యాణ్ గారి పార్టీ వాళ్ళు ఉంటారు, టీడీపీ వాళ్ళు ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీని, ఇది డెఫినెట్గా వ్యూహం జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీకి అనుకూలం. వాళ్ళ వ్యతిరేకులు అనేక మంది ఉంటారు కదా. వాళ్ళందరూ ఏంట్రా వీళ్ళు ఏం చేయట్లేదు అనుకుంటారు. ఈ మధ్యకాలంలో పార్టీ బయటకు వచ్చిన వాళ్ళు, పార్టీ నుంచి బయటకు రకరకాలుగా ఉన్నవాళ్ళు దీనికి ఏం లేదని అందరూ ఆసక్తిగా చూస్తూ ఉంటారు. ఏం లేదు, నిరాశ కూడా ఉంది. వాళ్ళకి అది ఉత్సాహపరచడానికి ఇప్పుడు బాగా మరుగుతున్న దోసపెనం మీద నీళ్ళు చెప్తే సీమని సౌండ్ వస్తుంది. దానికోసమే నేను ఇది రిలీజ్ చేశానండి. నా వాళ్ళ మీద వేసాను. అయితే వర్క్ జరుగుతుందాడు. ఇది ఈ క్రైమ్ స్టోరీస్లు చాలా అత్యద్భుతంగా తీసి ఒక మలయాళ దర్శకుడు దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. కంప్లీట్గా అతనికి నా మలయాళం రాదు, నాకు ఆయనకి మధ్య ఒక దుబాసి ఉన్నాడా. ఆయన ద్వారా నేను చెప్పింది ఆయన స్క్రిప్ట్ చేసుకున్నాడు. కానీ ఆ సీన్లు అద్భుతంగా పడుతుంది. మీ వాళ్ళ మీద చూసా ఒక 4-5 సీన్స్ ని జస్ట్ నేను ద్విపదంలో రాశారు. అంటే రెండే లైన్లు. వాళ్ళు అలాగా టీజర్ రిలీజ్ చేస్తారు సినిమాకి. నేను అడిగాను, నాకు స్వేచ్ఛ ఉందా నేను చెప్పొచ్చాడు. నో డౌట్ అండి, సినిమా అందరికీ చెప్పడానికే కదా అన్నారు. అయితే పేర్లు మాత్రం నేను చెప్పకూడదు. అది అంటే రెస్పెక్ట్ ద ప్రోటోకాల్. ఇప్పుడు ఆ ప్రోటోకాల్ మనం వాళ్ళు ఏదో ఒక సంచలనాత్మకంగా దాన్ని ఏదో నాకు పేర్లు చెప్పద్దు కానీ మనకి పరిచయం అన్నట్లే ఉంటారు అందులో. ఇందులో డెఫినెట్ గా వాళ్ళు కూడా ఉంటారు అందరూ. అది పాన్ ఇండియాగా రిలీజ్ అవుతుంది అంటే మన రాష్ట్ర అవతల కూడా అర్థమయ్యేలా తీస్తున్నారు ఈ సినిమా. సో ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి మలయాళీ స్టార్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ నార్త్ ఇండియన్ స్టార్స్ కూడా పాత్ర తగ్గట్టు ఉంటుంది. ఇది సింగిల్ షెడ్యూల్ లో పూర్తవుతుంది సినిమా. ఇది కంప్లీట్ చంద్రబాబు, జగన్మోహన్ అందరూ మొత్తం అందరూ రాజశేఖర రెడ్డి గారు పొలిటికల్ గా ఇప్పుడు దేశంలో రాజకీయాలకు సంబంధించిన వాళ్ళు పోలిన పాత్రధారులు అందరూ ఇందులో ఉంటారండి. అచ్చంగా పోస్ట్ వైఎస్ఆర్ నేపథ్యమా లేకపోతే కొంచెం అంతకు ముందు కూడా వెళ్ళారు? ఇప్పుడు ఒక ముఖ్య నేత దుర్మరణం అంటే ఇంచుమించు ఎవరు అక్కడి నుంచి రాజశేఖర రెడ్డి గారు. అంతకుముందు ఏం రావు, అంతకుముందు అనవసరం, నిడివి సరిపోదు. ఇది వెబ్ సిరీస్ కింద కూడా మారుతుంది. అంటే ఈ ఎపిసోడ్ సరిపోదు, సినిమా 2.5 గంటల్లో చెప్పలేడు ఈ స్టోరీ. కాబట్టి ఇది ఇప్పుడు వాళ్ళు మొత్తం అయితే తీసుకుంటా పోతున్నారు. తెలుగుదేశం పార్టీ కానీ పార్టీ అభిమానించే ప్రొడ్యూసర్స్ కానీ లోగడ చేసిన తప్పు ఈసారి చేయరుగా. వీళ్ళు లోగడ కథానాయకుడు తీశారు, లేకపోయింది. మీకు ఒక విషయం చెప్పాలండి, తెలుగుదేశం పార్టీ విషయంలో మైనస్. అసలు వాళ్ళ పాత్ర ఇందులో లేదు. వాళ్ళు లేదు ఎవడో దురదన్నవాడు
అంటే ఈ మాట నేను మామూలుగా అంటున్నాను, వాళ్ళు ఎవరైనా అర్థం అయితే వేరే అంటారు. ఏం నేను పర్లేదు. దొరదన్నానని చెప్పేసి దీని తాలూకు ఎవరైతే నిర్మాతలు దర్శకులు ఉన్నారో వాళ్ళు ఫీల్ అవ్వకూడదు. అదే అట్టవలసిన అవసరం కూడా లేదు. అట్టవలసిన అవసరం లేదు, వాళ్ళు దొరతుంది కాబట్టి ఈ సినిమా తీస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఒక రకమైన నిరాశ నిస్పృహలో ఆవేశం ఆక్రోశం నుంచి వచ్చిన ఉక్రోషంతో రోషంతో తీస్తున్నారు ఈ సినిమా. ఇది రాజశేఖర రెడ్డి గారు లాంటి వ్యక్తి, ఒక జైగాంటిక్ పర్సనాలిటీ అని అనుకుంటారు వాళ్ళ అమ్మలు, డెఫినెట్గా మనం కూడా అనొచ్చు. ఆయన దుర్మరణం దగ్గర మొదలవుతుంది సినిమా ఏంటండి. ఆ కాడి నుంచి సీన్ బై సీన్ ఇంటర్వెల్ బ్యాంక్ వచ్చేటప్పటికి ఒక ఆయన తమ్ముడు దుర్మరణం సినిమా ఆయన మరణంతో స్టార్ట్ అవుద్ది. ఇంటర్వెల్ ఆగుతుంది. ఆయన తమ్ముడు మరణం ఇంటర్వెల్ అది సినిమా, కూడా దుర్మరణం కింద అది దుర్మరణం, ఒక హత్య జరుగుద్ది. అక్కడి నుంచి లీడ్ సీన్లు, ఇప్పుడు అధికారం ఇవన్నీ జరుగుతున్నది. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి ఫైట్ అన్నా చెల్లెళ్ళు ఫైట్ ఇలాగా డెఫినెట్ అదిరిపోయింది స్క్రిప్ట్, మామూలుగా లేదు. మరి పాత్రల చిత్రానికి సంబంధించి అంటే మీరు అన్నారు ఇందాక ఇందులో ఎవరిని పరిమితం అనే ఇది దీన్ని ఒక స్టోరీగానే చూడాలండి. ఎవరినే కించపరచలేదు. ఇది వాళ్ళ గొప్పతనం ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారు లేకపోతే వైసీపీ వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకుంటున్నారో దూషించుకుంటున్నారో, ఇది ఏ రకంగానూ తీవ్ర దుర్భాషలు కానీ తీవ్ర విమర్శలు కానీ ఉండవండి. యాక్చువల్గా ఏం జరిగింది అది ఓన్లీ వాస్తవ చిత్రం. ఇది యాక్చువల్గా ఏం జరిగిందంటే, ఇదే నిజమని ఎలా తెలిసి అంటే ఖచ్చితంగా అదే జరిగింది, అదే చెప్తున్నారు వాళ్ళు. ఎందుకంటే అనేక పత్రికలు ప్రసార సాధనాల్లో వచ్చిన వార్తల ఆధారంగా ప్రతిదానికి కూడా ఎవిడెన్షియల్ ఇది ఉందండి. రైట్. అంటే ఇప్పుడు ఈ సన్నివేశాలు అయితే క్లైమాక్స్ మాత్రం వాళ్ళు ఏమనుకుంటున్నారో అది తీశారు. న్యాచురల్. ఇప్పుడు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ దే హావ్ ద లిబర్టీ కదండి, రూపాయి పెట్టేది వాళ్ళు. ఆ స్క్రిప్ట్లో క్లైమాక్స్ ఉన్నది ఏంటంటే, వాళ్ళు డెఫినెట్గా ప్రజల నుంచి తిరుగుబాటు, దీని పరిష్కారం తిరుగుబాటు కింద చూపిస్తున్నారు. బాగుంది, చాలా బాగుంది. ఈ బహుశా ఏ ఆగస్టు 15 నుంచో షెడ్యూల్ 1 month షెడ్యూల్లో తీసి పడతారు. అంటే వ్యూహం ప్రతివ్యూహం రెండు ఒకేసారి రిలీజ్ కాకపోవచ్చు. లేదు, దాని ఒకవేళ వ్యూహం రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ అవుతుంది ఇది. ఎందుకంటే ఒక ప్రశ్న దానికి సమాధానం కూడా ఉండాలి కదా. వ్యూహం ప్రశ్న అయితే ప్రతివ్యూహం సమాధానం డెఫినెట్గా నో డౌట్. ఎందుకంటే ఎవడో గాజులు దొడుకోలేదు, చేతులు ముడుచుకుని గాజులు దొడుకుంటూ కరెక్ట్ కాదు, గాజులు దొడుకునే లేదు తప్ప. కాబట్టి చేతులు ముడుచుకుని ఎవడో కూర్చోడు. ఇప్పుడు ఎవడో ఒక డైరెక్టర్ వచ్చి వ్యూహం అని డబ్బులు, ఇది స్వచ్ఛందం, దీన్ని ఎవడో ప్రేరేపితం కాదు, అది ప్రేరేపితం. తెలుగుదేశం పార్టీ నథింగ్ డెఫినెట్గా అసలు చేయరండి వాళ్ళు. మీకు అర్థం అవ్వట్లేదు. నాకు తెలియగడుగుతారు ఎందుకు వాళ్ళు బ్రహ్మాండమైన దర్శకులు బ్రహ్మాండమైన ప్రొడ్యూసర్ వాళ్ళ చేతిలో ఉండి వాళ్ళు ఎందుకు చేయరు ఇలాంటివి. వాళ్ళు అసలు దీనికి ఇలా చేయండి అని అడగరు వాళ్ళు. వాళ్ళు నోరు అడగందా అమ్మన పెడతంటారు కదా, వాళ్ళు నోరు తెరిచి అడిగితే డెఫినెట్గా చేసి వాళ్ళు ఉంటారేమో. వాళ్ళు ఎవరు అడగట్లేదు. నేను చెప్తున్నా కదా, దురద. ఒక ఈవెంట్కి 87 కోట్లు తీసుకునే బోయపాట్లు అంటే వాళ్ళు దర్శకులు ఇలా జస్ట్ చిటికేస్తూ వచ్చి చేస్తారు, కానీ వాళ్ళు చిటిక వేయట్లేదు. అది అంచేత ఈ సినిమా మాత్రం నేనేమనుకుంటున్నాను, నేను స్క్రిప్ట్ మొత్తం నాకు చెప్పారు వివరించి, నేను చూసాను, చదివాను. సీన్ బై సీన్ కూడా ఆల్రెడీ స్క్రిప్టెడ్ చాలా అద్భుతంగా ఉందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పోలిన అతన్ని తీసుకొచ్చారు అఫ్జల్ అంటే. ఇప్పుడు మీకు ఇక్కడ కూడా అలాగే తీసుకొస్తారు. ఈ సినిమాలో హావభావాలు ఉంటాయి కానీ క్యారెక్టరైజేషన్ ఉండకపోవచ్చు ఉండకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి మేనరిజం కనిపిస్తుంది, పవన్ మేనరిజం కనిపిస్తుంది. మీరు వాళ్ళు 3-4 ఆప్షన్స్ ఉన్నారు. నేను అంత లోతుకు పోలేదు వాళ్ళతో, నేను అంత లోతుకు పోలేదు. డెఫినెట్ గా వాళ్ళు కొంచెం పోలికలు అంటే ఎవరి లిబర్టీ వాళ్ళకు ఉంటుంది, మనం ఎంకరేజ్ చేయకూడదు. డెఫినెట్ గా ఏమండి, ఈ సినిమా ఒక అద్భుతమైన సీన్లు ఏమవుతాయంటే, ఇందులో జనాల గుండెలు ద్రవించే సీన్లు కొన్ని ఉన్నాయి ఇందులో. ఏంటంటే, ఒక మృతదేహాన్ని ఒకరిని చంపేసి ఇంటికి డెలివరీ ఇచ్చారు. ఆ సీన్లు మటుకు చాలా ఆ సీన్ బై సీన్ రాశారు వాళ్ళు. అది చాలా అద్భుతంగా వచ్చింది. మలయాళంలో రాశారు, తెలుగులో మీరు అనువాదం చేశారు. తెలుగు స్క్రిప్టే. ఆ డైరెక్టర్ గారు ఇంగ్లీష్లో వీళ్ళు చెప్తారు, అతను రాసుకుని అతను సీన్లు రీకన్స్ట్రక్ట్ చేసుకున్నాడు. చాలా బాగా రాశారండి. అది స్క్రిప్ట్ అంతా తెలుగులోనే ఉంది. ఆ సీన్ పేపర్స్ కూడా రెడీ అవుతున్నాయి. ఏ క్యారెక్టర్ ఒక్కో క్యారెక్టర్కి 3-4 ఆప్షన్స్ పెట్టుకున్నారు. అందులో ఎవరు మరి సెలెక్ట్ చేసుకుంటారో చూడాలి. సో ఇంకా ఆప్షన్స్ ఏమన్నా ఉంటే మధ్యలో ఈ మీడియా కూడా ఉంటుంది కదా, తెలుగు మీడియా నుంచి తీసుకుంటారా? డెఫినెట్గా మీడియా పర్సన్స్ కూడా ఉంటారు ఇందులో. మరి వాళ్ళు యాక్టర్లు పెడతారా, డైరెక్ట్గా మీలాంటి వాళ్ళే ఇన్వాల్వ్ చేస్తారో తెలియదు. కానీ డెఫినెట్గా మీడియా రచయితకున్నారు కాబట్టి రికమెండ్ చేయండి, వెళ్తాను. అదే మీడియా పర్సన్స్ కింద మీలాంటి వాళ్ళే పెట్టచ్చు. ఇప్పుడు న్యూస్ ఛానల్ చూపిస్తూ ఉంటారు కదా టీవీలో. అది ఇదైతే ఈ సినిమా గురించి నేను ఆ స్క్రిప్ట్ ప్రకారం చూస్తే అభూత కల్పన ఎక్కడా కనిపించలేదు. పవర్ఫుల్ వర్డ్స్ పడ్డాయి, పవర్ ప్యాక్డ్ వర్డ్స్. నేను కూడా వాళ్ళకి సలహా ఇచ్చానంటే, మీరు అభూత కల్పనలు వద్దు. మీరు ఒకవేళ ఎవరికన్నా సపోర్ట్గా ఉన్నా
రామ్ గోపాల్ వర్మకి కౌంటర్ ఇద్దామనుకున్నా కానీ మరి మీదేసుకోవద్దని. మీరు మీద వేసుకోకండి, న్యూట్రల్గా ఉండండి, నో కాంట్రవర్షియల్, అసలు కాంట్రవర్షియల్కి అవకాశం ఇవ్వద్దని చెప్పాను. అప్పుడే డెఫినెట్గా ప్రతి ఒక్కరు దీన్ని ఆదరిస్తారు. ఎందుకంటే మీరు గమనించుంటారా, అంత పెద్ద స్టార్ యువరత్న ఆయన పెట్టి కథానాయకుడు తీస్తే ఆశించిన రెస్పాన్స్ రాల. అవును, ఆ తప్పు ఈసారి చేశారనుకోండి, అవును, జనం యాక్సెప్ట్ చేయరు. అవునవును. మీకు పీపుల్స్ మూడ్ కూడా ఉంటుందండి. పబ్లిక్ మూడ్ ఎలా ఉండాలంటే, పబ్లిక్ మూడ్కి అనుకూలంగా మీకు మీడియా కానీ, వార్తాపత్రికలు కానీ, ప్రజా సంఘాలు కానీ, బయట అలా మాట్లాడేవాళ్ళు కానీ, పీపుల్స్ పబ్లిక్ మూడ్ని బట్టి మాట్లాడితే వాళ్ళు ఆసక్తిగా వింటారు. వాళ్ళు దాంట్లో నిజ నిజాలను గమనించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు మూడు ఒకలాగా మనం ఒకలాగా చెప్పామనుకోండి, సరే చెప్పేలారు నోరు మూసుకోమని చెప్పి వాళ్ళ పనులు వాళ్ళు పోతారు. అలా కనీసం ఆలోచించరు దాని గురించి. నేను ఈ ఒక్కలైన చెప్పిన వాళ్ళు ఫైనల్గా మీరు పబ్లిక్ మూడ్ గమనించి అనుగుణంగా వెళ్ళండి. ఇప్పుడు కొన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయి, దాంట్లో లోటుపాట్లు ఉన్నాయా, నిజంగా ఎవరన్నా దాని గురించి మీరు ప్రస్తావన వస్తే ఆ స్క్రిప్ట్లో మీరు దాన్ని వాళ్ళు గమనించండి. గమనించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్వే చేయండి, కొంత టైం వెచ్చించండి, దాని గురించి కూడా చెప్పాను నేను. రైట్, థ్యాంక్ యూ అడుసుమెల్లి శ్రీనివాస్ గారు. మొత్తానికి అడుసుమెల్లి శ్రీనివాస్ గారు పొలిటికల్ అనలిస్ట్, అలాగే రచయిత కూడా. చాలా సటిల్గా ఆయన ప్రజెంటేషన్ ఉంటుంది. ఆయన రచనలు చూసిన వాళ్ళే నేరుగా ఆయన వాల్ మీద డిక్లేర్ చేశారు, ఇలా ఒక చిత్రం రాబోతోంది ఆర్జీవి వ్యూహానికి కౌంటర్గా ప్రతివ్యూహం. అది మలయాళీ ప్రతివ్యూహం అని అనడానికి లేదు, మలయాళీ డైరెక్టర్ ఆధ్వర్యంలో రూపొందబడుతున్న ప్రతివ్యూహం. క్యారెక్టర్స్ ఎంపిక ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది. బహుశా ఆగస్టు 15 నుంచి షెడ్యూల్ స్టార్ట్ కావచ్చు. సెప్టెంబర్లో వ్యూహం రిలీజ్ అయితే బహుశా అక్టోబర్లో ప్రతివ్యూహం జనం ముందుకు రాబోతుంది. అంతిమంగా ఏంటంటే ప్రజల తిరుగుబాటు. బహుశా ఆయన చెప్పిన దాన్ని బట్టి నేను ఇన్ఫరెన్స్లో నాకు అర్థమైన మేరకు, టు మై లిటిల్ విజ్డమ్ నాకు అర్థమవుతున్న దాని ప్రకారం ప్రజల తిరుగుబాటు అనేది బహుశా క్లైమాక్స్ సీన్ కావచ్చు. రచయితగా ఆయన వారికి చాలా స్పష్టంగా చెప్పారు, ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ, మీరు లిబర్టీ తీసుకోండి కానీ వాస్తవానికి కన్ఫైన్ అవ్వండి, తెలుగుదేశం లాగా మరి మీదేసుకుని అయితే చేయకండి అని. సో మరి ఈ సీనియర్ రచయిత అభిప్రాయాల్ని వాళ్ళు పరిగణలోకి తీసుకొని వాస్తవ చిత్రానికి అనుగుణంగా, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి దుర్మరణంతో మొదలయ్యే సినిమా వివేకానంద రెడ్డి గారి హత్య, అది కూడా ఒక రకంగా దుర్మరణం. అక్కడ ఇంటర్వెల్, ఆ ఇంటర్వెల్ తర్వాత ఎట్లా ఉంటాయి, అలాగే పాత్రల ఎంపికలో అలాగే సిమిలారిటీస్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు, లేకపోతే వారి ఆహోభావాలను ప్రదర్శించే వాళ్ళని తీసుకుంటారు అనే దగ్గర కూడా కొంత హోంవర్క్ నడుస్తుంది. ఏదైనా మేధోమదనం గట్టోళ్ళనే దింపుతున్నారు ఆర్టిస్టుల్ని. సో మీడియా రోల్ కూడా ఇందులో చూపించబోతున్నారు ఈ మొత్తం డెవలప్మెంట్స్లో. రైట్, థ్యాంక్ యూ సార్.